హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈ రోజు ఎపిసోడ్ కి సంబంధించినటువంటి ప్రోమో ఒకటి విడుదలైంది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన దివ్యకి బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే ఇచ్చాడు. ఆ టాస్క్ ఏమిటి అంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ కి వారి ఆటను బట్టి ర్యాంకులను ఇవ్వాలి అంటూ దివ్యకి అయితే చెప్పడం జరిగింది. దీంతో దివ్య మొదటగా ఫ్లోరాని 13 నెంబర్లో పెట్టి ఆ తర్వాత 12th నెంబర్లో రాముని పెట్టి ఇన్ జనరల్ గా మీ ఆట అసలు కనిపించడం లేదంటూ చెప్తుంది. ఇక శ్రీజాతో మాట్లాడుతూ నువ్వు గొడవ పెంచడానికి ట్రై చేస్తావు, కానీ దానిని ఒక సొల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేయవు. శ్రీజ, నువ్వు ఒకరి మీద రాయి విసిరి వాళ్ళు సైలెంట్గా ఉండమంటే ఉంటారా? అలాగే నీ ఎక్స్ప్రెషన్స్ కూడా ఒక్కోసారి దరిద్రంగా ఉంటాయి, అసలు చూడలేమంటూ చెప్పింది. ఒక యాటిట్యూడ్ ఉన్న లుక్ చూస్తావు చూడు, అది అస్సలు నచ్చడం లేదు, నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టుగా అంటూ చెప్తుంది దివ్య. ఇక హరీష్ మాట్లాడుతూ గాయపడిన పులి అయినా సరే నామినేషన్స్ వచ్చేసరికి గట్టిగా పోరాడాను ఆడాను అంటూ చెప్తున్నాడు. ఇక సంజనాతో మాట్లాడుతూ మీరు ఇదే ఎక్స్ప్రెషన్స్ మెయింటైన్ చేస్తారు, నొప్పి తెలియకుండా సూది గుచ్చుతారు అంటూ కౌంటర్ ఇస్తుంది. ఇక ఇమాన్యుయల్ ని సెకండ్ ప్లేస్ లో పెట్టి మీరు ఒకటి ఏమిటంటే పక్కవాడి కోసం గివప్ చేస్తున్నారంటూ చెప్పింది. ఇక ఫైనల్ గా నెంబర్ 1 పొజిషన్ లో భరణిని నిలబెట్టి మీరు ఇక్కడున్న వారందరితో పోలిస్తే స్మార్ట్ ప్లే చేస్తున్నారు అన్నట్టుగా నాకు అనిపిస్తోంది అంటూ చెప్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ తన అభిప్రాయం ప్రకారం కేవలం 5 మాత్రమే కెప్టెన్సీకి పోటీ పడగలరు అంటూ 5 మందిని కెప్టెన్సీ పోటీదారులుగా బిగ్ బాస్ నిర్ణయం తీసుకున్నాడు. అంటే 1 to 5 ప్లేసెస్ వరకు కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. వీరితో పాటు దివ్య కూడా కెప్టెన్సీ టాస్క్ లో పోటీ అయితే పడింది. ఇక వీరు ఆడిన ఆట ఏమిటి అంటే గెలిపిస్తారా తప్పిస్తారా. అంటే మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా బాల్స్ విసురుతూ ఉంటారు, వీరు ఒంటిపై ఆ బాల్స్ తక్కువ అంటుకునేలాగా చేసుకోవాలి. అలా ఎవరైతే తక్కువ బాల్స్ ఒంటిపైన నిలబెట్టుకుంటారో చివరి వరకు ఆడి వారు ఈ వారం కెప్టెన్ గా నిలుస్తారు అంటూ చెప్తున్నారు. అయితే టాస్క్ మొదలు కాగానే బౌండరీ లైన్ దాటి వచ్చి మరి బాల్స్ విసురుతుండడంతో దివ్య చెప్పడంతో రీతు అయితే అవుట్ ఆఫ్ ద టాస్క్ అయిపోతుంది. ఇక చివరిగా ఇమాన్యుయల్ అలాగే భరణి ఇద్దరు భీకరంగా పోరాడుతున్నట్టుగా ప్రోమోను చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ టాస్క్ లో గెలిచి ఇమాన్యుయల్ ఇప్పటికే కెప్టెన్ అయ్యాడు అనేది తెలుస్తుంది. మరి ఇమాన్యుయల్ బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.